వారణాసిలో జ్ఞానవాపి మసీదులోని వ్యాస్ బేస్మెంట్లో పూజలు జరుపుకోవచ్చంటూ వారణాసి కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ పూజలు ప్రారంభమయ్యాయి. 1993 దాకా అక్కడ జరిగిన పూజలు ఆ తర్వాత ఆగిపోయాయి. 31 ఏళ్ల తర్వాత మళ్లీ నాటి వైభవం పునరావృతమైంది. సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. జ్ఞానవాపి మసీద్ అంతర్భాగంలో శివాలయం ఉన్నట్లుగా పురావస్తు శాఖ పరిశీలన నేపథ్యంలో వారణాసి కోర్టు ఓ సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. వ్యాస్ బేస్మెంట్లో శివయ్యకు పూజలు జరుపుకోవచ్చంటూ వివరించింది. జ్ఞానవాపిలోని దక్షిణ భాగంలో ఉన్న బేస్మెంట్లో 1993 డిసెంబర్ దాకా పూజలు జరిగాయి. ఆ తర్వాత పూజారిని మసీదు ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించబడింది. బ్రిటిషర్ల పాలనలో కూడా పూజారి వ్యాస్జీ కుటుంబం ఆధీనంలోనే ఈ బేస్మెంట్ ఉండేదని, అప్పట్లో ఎలాంటి కారణం చూపకుండానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఈ పూజలను నిషేధించామని హిందూ పక్షం చెప్తోంది. వారు అక్కడ 1993 డిసెంబర్ వరకు పూజలు నిర్వహించారు అని హిందూ పక్షం తెలిపింది. బేస్మెంట్ లో పూజలు నిర్వహించుకోవటానికి వీలైన ఏర్పాట్లు చేయడానికి రిసీవర్ ను నియమించాలని కోర్టు దావాలో డిమాండ్ చేశారు. రిసీవర్ ను నియమించాలనే హిందూ పక్షం డిమాండ్ ను వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి అజయ్ కృష్ణ విశ్వేష్ అంగీకరించారు. వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ను బేస్మెంట్ రిసీవర్ గా నియమించారు. రకరకాల పరిణామాలను, సాక్ష్యాలను సమగ్రంగా విచారించిన తర్వాత వారణాసి కోర్టు వ్యాస్ బేస్మెంట్ లో హిందువుల పూజలు జరుపుకునే విధంగా ఆదేశించింది. దీంతో అక్కడ మళ్లీ పరమేశ్వరుడికి నిత్య పూజలు మొదలయ్యాయి. మరోవైపు ఇప్పటిదాకా జ్ఞానవాపి మసీదు అన్న పేరు మీద జ్ఞానవాపి టెంపుల్ అన్న పోస్టర్లను హిందువులు అతికించడం సంచలనంగా మారింది.